ముఖ్య అతిథులుగా వారెంతా పేదల మనిషి మీరు కూడా జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు. మరణం తర్వాత కూడా పేదల యొక్క హృదయంలో పేదల నాడిగా మిగిలిన ఒక మహోన్నత నాయకుడు మోహన్ రంగా గారు. ఈ రోజు 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఒక నాయకుడిని ప్రాంతాలకు అతీతంగా ఈరోజు కావలలో కూడా కొన్ని వందల మంది అభిమానుల మధ్య ఈరోజు వారి జన్మదినం. అంటే ఒక నాయకుడి యొక్క కీర్తి డబ్బులోనో సంపదలోనో రాదు. పేదవాళ్ళని ఎవరు హక్కును చేర్చుకుంటే వారికే ఆ కీర్తి వస్తుంది. దేశ స్వతంత్రం కోసం పోరాడిన గాంధీ మహాత్ముడు ఒక పేద బడుగు బలహీన వర్గాల కోసం, ఇళ్ల స్థలాల కోసం, పట్టణంలో నివసించేటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని పోరాడుతూ అసూలు బాసిన మహోన్నతుడు వ్యక్తి మోహన్ రంగా గారు. నిరంతరం కూడా పేదల కోసం తప్పించారు కాబట్టి ఈరోజు ఒక నాయకుడు అయ్యాడు, అమరజీవి అయ్యాడు. అటువంటి వ్యక్తిని మన అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. రాజకీయ నాయకులు అందరూ కూడా తెల్ల సొక్కాలు వేసుకున్నారు అంటే పేదల కోసం తప్పించేదానికే తప్ప సంపాదన కోసం కాదనే విధంగా నడవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. మనందరం కూడా మోహన్ రంగా గారి ఆశయాల సాధనలో ఆయన దేనికైతే అసూలు బాసారో పేద బడుగు బలహీన వర్గాల కోసం, కనీసం ఉండటానికి నీడ కోసం ఆయన అసూలు బాసిన వ్యక్తిగా ఆయన ఆశయ సాధనలో కావలి నియోజకవర్గంలో కూడా కాపు నాయకులు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ అందరం కూడా నిరంతరం మనం పేదల కోసం తప్పించాలి, పేదల కోసం పాటుపడాలి. కావలిలో పేదవాళ్ళందరూ ధైర్యంగా సమాజంలో తిరిగే విధంగా మాకు ఒక అండ ఉంది. మాకు ఎక్కడ అన్యాయం జరిగినా కావలి తెలుగుదేశం, కాపునాడు అందరూ కూడా అండగా ఉంటారనే విధంగా మీరు మేము కలిసి కావలిని బాగు చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా కాపునాడు నాయకులందరూ కూడా ఆహ్వానిస్తూ ఆయన ఆశయ సాధన కోసం మీరు విగ్రహ ప్రతిష్టని ప్రారంభించాలని తక్కువ టైంలోనే తీసుకొని పూర్తి చేసినందుకు ఆ కమిటీ సభ్యులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఏ పేదల కోసమైతే తన అసూలు బాసాడో పేదల పక్షపాతిగా ఉన్న నాయకులను తీసుకొచ్చి, రాష్ట్ర నాయకులను తీసుకొచ్చి తొందరలోనే వారి యొక్క కాంస్య విగ్రహాన్ని కావలి ప్రజలకు అంకితం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిరంతరం కూడా విగ్రహ ప్రతిష్ఠ పెడుతున్నామంటే అర్థం మనం దేవుడికి దండం పెట్టుకుంటాం. సమాజంలోకి వచ్చినప్పుడు రోడ్డు మీద ఉన్న విగ్రహాలు చూసినప్పుడు వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆ మహానుభావుల యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని మనం కూడా వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ భావాలని మనం కూడా పుణికిపుచ్చుకొని ఈ సమాజానికి కొంత సేవ చేయాలనే ఇన్స్పిరేషన్ కోసమే ఈ రోజున పట్టణాల్లో విగ్రహ ప్రతిష్టలు పెట్టడం జరుగుతుంది. అయితే